ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దీనవృత్తాంతములు 2వ దీనవృత్తాంతములు 35వ అధ్యాయము 21వ వచనము. అయితే రాజైన నొకే అతని యందు రాయబారిని పంపి, యోధారాజు నీతో నాకేం పని? పూర్వము నుండి నాకు శత్రువులగు వారు మీదకి గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు తర్వాత చేసినటువంటి నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉన్నాడు, నిన్ను నశింపచేయకుడినట్లు ఆయన జోలికి రావద్దని చెప్పి నాకు ఆజ్ఞాపించను. ఈ వాక్యములో దేవుని ప్రజలు ఆ రోజుల్లో రాజు అయినటువంటి నెకే అనేటువంటి వ్యక్తి అతని మీదకి వస్తారేమో అని ముందుగా తెలియచేస్తూ, ఈ పూట వాక్యం ఏంటంటే, దేవుడు త్వరవ చేసి చెయ్యక రానివ్వద్దు అని ఆజ్ఞాపించను. దేవుడు త్వరవ చెయ్యి వానిని నాకు ఆజ్ఞాపించను. ఈ వాక్యములో ముందుగా త్వరపడి ఒకవేళ నా మీదకు వస్తారేమో, మా మీదకు వస్తారేమో, మా మీదకి రావద్దు అని చెబుతూ, ఈ పూట వాక్యములో ముఖ్య అంశం ఇది. త్వరవ చెయ్యొద్దు, త్వరపడద్దు, ఇదిగో అని ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా, మనము కొన్నిసార్లు చూడండి తొందరపడుతుంటారు. యెషయా గ్రంథములో 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన త్వరపడి మమ్ములను మేము ఆయన కార్యములు చూసినట్లు ఆయన దానిని వెంటనే చెయ్యుము. త్వరపడి ఆ కార్యములు చేయనట్లు అది వెంటనే చెయ్యము. దేవుడు త్వరపరిచేటువంటి విషయములో ఆయన ఆజ్ఞ ఇచ్చినటువంటి విషయాలు, కొన్ని నష్టాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ఇబ్బందుల్లోనేమో అయ్యా మా మీదకి రాకూడదని కొన్నిసార్లు మూలవాక్యంలో చూసాం. ఇక్కడేమో ప్రతి మనుషుడు ఏం కోరుకుంటారంట? త్వరపడి మేము ఆయన కార్యములు చూసినట్లు ఆయన దానిని ఇదిగో వెంటాడి చేసినట్లుగా ఆయన దానిని దేవుని సన్నిధిలో వేడుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన కార్యాల విషయంలోకి వచ్చేలకి, ఆయన సన్నిధికి వచ్చేలకి త్వరపడి నాకు కార్యములు జరిగించు అని కొందరు అంటారు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేలకి, దేవుడి విషయంలోకి వచ్చేలకి, ప్రార్థన విషయంలోకి వచ్చేలకి, సంఘ సహవాసంలోకి వచ్చేలకి అంత త్వరపడేటువంటి అనుభవం ఉండదండి. కీర్తనకారుడు అదే అంటాడు. కీర్తనకారుడు రాసిన కీర్తనలు 69వ కీర్తన 17వ వచనంలో, నా సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందులలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. చూసారా? త్వరగా నాకు ఉత్తరమిమ్ము. దేవుడు కార్యాలు పొందుకొనటానికి అయితే ఎన్నో త్వరపడుతుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటారు, ఇదిగో త్వరపడి ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, త్వరగా నాకు న్యాయం చేయి ప్రభువా, త్వరగా నన్ను లేవనెత్తు. ఆ త్వరపడేటువంటి విషయంలో ఈరోజు
దేవుడు త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడు, కానీ త్వరగా నీకు ఉత్తరం ఇచ్చేవాడే. కానీ నువ్వు దేవుడి విషయంలో త్వరపడుతున్నావా? కొన్ని విషయాల్లో తొందరపాటు ఎక్కువ, తొందరపాటు. యెషయా గ్రంథములు 65వ అధ్యాయం 1వ వచనంలో, నా యందు విచారణ చేయు నీ వారిని నా దర్శనమునకు రానిత్తును, నన్ను వెదకని వారిని నేను దొరికితిని, నేనును ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. చూసారా, ఆయన యందు విచారించము చేయని వారిని దగ్గర కూడా ఆయన దర్శనమిస్తున్నాడు. ఆయన వెతకని వారికి కూడా దొరుకుతున్నాడు. ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా మారుస్తున్నాడు. ఈరోజు దేవుడి విషయంలో నువ్వు ఎంత త్వరపడుతున్నావు? కొన్నిసార్లు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రాణముల మీదకి లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు త్వరగా 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 కార్యములు చేయి ప్రభువా, మంచిదే. ఆ త్వరపడే విషయములో ఆత్మీయ జీవితముగా నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా, ఆత్మీయతలో మనం చాలా జాగ్రత్తగా మనం త్వరపడాలి. అప్పుడు ఆయన అంటాడు, ఇరుకులలో ఉన్నాను, నేను త్వరగా నీకు ఉత్తరం ఇస్తాను. యెషయా గ్రంథములో 58:9 మనం చూస్తే, ఇలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేసేవారు మాటలు అక్కడ చూడండి. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయనను నిన్ను ఇతరులను బాధించుటయు, వెలుపట చూపు, తిరస్కారము, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మానాలి. ఏం మానాలంటున్నాడు ఇక్కడ? మీరు గమనించినట్లయితే ఇతరులను బాధ పెట్టేటువంటి విషయం, వెలుపట కొన్ని విషయాల్లో, హృదయములో కొన్ని పరిస్థితుల విషయములో తిరస్కారమించే, దేవుడు మాటలను తిరస్కరించేసి మనుషుల మీద ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా ఉండటం వలన, నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉండటం వలన, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు మీరు చూసినట్లయితే నానా విధమైనటువంటి తిరస్కారపు బుద్ధి, దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుణ్ణి తిరస్కరించి వీళ్ళు పైగా వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అంటాడు, చెడ్డదానిని బట్టి మాట్లాడుచున్నావు, నువ్వు మౌనముగా ఉన్నా, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. కారణం ఏమై ఉన్నదంటే, ముందు దేవుని సన్నిధిలో మన కాన్సెప్ట్, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? నీలో ఒక కార్యం జరగాలి. ఎందుకు జరగట్లేదు? ఆ కార్యం జరగటానికి మొదటిగా నా మాటల్లో అభ్యంతరాలు ఉన్నాయా? నా చూపులో అభ్యంతరాలు ఉన్నాయా? నా హృదయంలో అభ్యంతరాలు ఉన్నాయా? నా తలంపుల్లో అభ్యంతరాలు ఉన్నాయా? నేను పొరుగు వారిని ప్రేమించే విషయంలో అభ్యంతరాలు ఉన్నాయా? నా ఆత్మీయ జీవితం సరిగా లేదా? ముందు ఇది సరి చేసుకోవాలి. ఇది లేకోకుండా త్వరగా నాకు ఉత్తరం, త్వరగా నాకు న్యాయం చేయంటే అది జరగని పని. ముందు నిన్ను నీవు సరిచేసుకొని దేవుని వైపు తిరిగితే ఆయన త్వరగా నీకు కార్యములు చేయటానికి ఆజ్ఞాపిస్తాడు. ఇది ఈరోజు మూలవాక్యం, ఆజ్ఞాపిస్తాడు. యెషయా గ్రంథములోనే 30వ అధ్యాయము 19వ వచనంలో, సియోనులో, యెరూషలేములో ఒక జనము కాపురముండెను. జనము, నీవు వివేక నేత్రములను, కనులను విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించి, ఆయన నీ మాటలు వినగా నీకు ఉత్తరమిచ్చును. సియోను అనుభవం, యెరూషలేము యొక్క అనుభవం, ఆయనతో సహవాసం, సేవకులు చెప్పే మాటలు, మందిరం యొక్క సేవా పరిచర్య, దేవుని మాటల వలన నీవక్కడ ఉండి నువ్వు కన్నీరు విడిచి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే నిన్ను కరుణించి ఆయన నీ మాట విని నీకు ఉత్తరమిస్తాడు. వెంటనే జవాబు వచ్చింది. అక్కడ అంటున్నాడు, వెంటనే నీకు సమాధానం వచ్చింది. ఎందుకంటే యెషయా గ్రంథములో 51:14 మీరు చూస్తే, కొంగబడిన వారిని త్వరగా విడుదల పొందెను, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఇక్కడ మీరు గమనిస్తే, కృంగబడిన వారిని త్వరగా విడుదల పొంది చేయవాడు, త్వరగా కార్యములు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాక్యం సెలవిస్తున్నటువంటి మాటల్లో ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో దేవుడు మొదటిగా అయ్యా త్వరగా త్వరగా అనే మాటలో ముందు దేవుడి విషయంలో నువ్వు త్వరపడు, ప్రార్థన విషయంలో త్వరపడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటువంటి నీ జీవితంలో బలహీనమైనవి ఏమైనా ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. ఖచ్చితంగా నీకు త్వరగా ఆయన న్యాయము తీర్చువాడు, కార్యము జరిగించువాడు. ఆయన నీ కొరకు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవితంలో నెరవేర్చాలంటే దావీదు వలె ఇరుకులో పడ్డాను, నాకు త్వరగా ఉత్తరమిమ్మో. ఇక్కడ యెషయాలో రాయబడిన మాటల్లో కూడా సియోనులో యెరూషలేములో జనులు కాపురం ఉండి ఆయన ఎదుట కన్నీరు కార్చి ప్రార్థించగా వారి ప్రార్థనలు విని వారి మాటలు విని వారి మీద కరుణించి వారికి త్వరగా త్వరగా ఆయన ఉత్తరం ఇచ్చినట్లుగా ఈరోజు నీ ప్రతి ప్రార్థన వినటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అయితే మొదటిగా నువ్వు దేవుడి విషయంలో ఎంత త్వరపడుతున్నావు, ఆత్మీయ విషయంలో ఎంత త్వరపడుతున్నావు, దేవునితో నడుచుకునే విషయంలో ఎంత త్వరపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోక కార్యక్రమాల్లో ఎంత త్వరపడుతున్నావో, లోక విషయంలో ఎంత త్వరపడుతున్నావో దానికి దీనికి వ్యత్యాసం చూసుకొని ప్రభు సన్నిధిలో చేయవలసింది నువ్వు చేసినట్లయితే ఆయన చేయటానికి సమస్తము సిద్ధపరిచి ఉన్నాడు. అట్టి కృప నీ జీవితములో నెరవేర్పు కలుగునుగా. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి త్వరగా త్వరగా ఇదిగోనైనా నా ప్రభువా ఉత్తరమిచ్చువాడు, కార్యము చేయువాడు, మొర ఆలకించువాడు. ఈరోజు మేము మీ విషయములో ఎవరు త్వరపడలేకపోతున్నారు, ఏ విషయములో త్వరపడుతున్నారో వాటిని సరిచేసుకొని మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆజ్ఞను నెరవేర్చాలంటే మీలో చక్కగా నిలిచి ఆత్మ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా కొనసాగించేటువంటి కృపలో నింపండి. సహాయం చేసి మహిమపరుచుకొనమని ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని ఈ ఉదయకాలము ఈ దినచర్య అంతట్లో మీ మహిమ చేత నింపి కృపలో అయా మీ సన్నిధిలో మీ ఆత్మ సంబంధమైన విషయంలో త్వరపడే మనస్సు మీ బిడ్డలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.